హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్స్లో భాగంగా మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. సిరీస్ 86. ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రాగానే భర్త మౌనంగా ఉంటే తాగి రాలేదని, అనర్గళంగా మాట్లాడితే తాగొచ్చాడని గుర్తించాలి వదిన. అమ్మని అడుగు. రింకు: నాన్న, బెల్లంపల్లి ఎక్కడుంది? తండ్రి: మీ అమ్మని అడగరా, ఏది ఎక్కడ పెడుతుందో అసలు తెలీదు. ఈ ఏడాది పెళ్ళి, మళ్ళీ ఏడాది శోభనం అంటే ఎలాగయ్యా? చచ్చాన్రా నాయన. మరేం లేదండి, డిసెంబర్ 31 పెళ్ళి, జనవరి 1న శోభనం అన్నమాట. భార్య: కొత్త స్కూటర్ పోతే ఏడిస్తే వస్తుందా? పోలీసులకు చెప్పండి. భర్త: పోలీసులకు చెప్పలేం, స్కూటర్ యజమానే చూసి ఎత్తుకెళ్ళాడు. భార్య కాంతం: నాకు మాత్రం షుగర్ లేదా చెప్పండి, మీ ఆరోగ్యం కోసమేగా నా ఆరోగ్యం పనంగా పెట్టి స్వీట్స్ అన్నీ తింటున్నది. నీకు సాంబారు చేయడం వచ్చా? ఈ కాలం అమ్మాయిలను అలాంటి ప్రశ్నలు అడగొచ్చా? చూడు బిడ్డంత తలడిల్లిపోతుందో. మీరు వద్దు, మీ సంబంధం వద్దు, లేచి వెళ్ళండి. జీలకర్ర బెల్లంలో ఏం కలిపావు? చేయి తీద్దామంటే రావడం లేదు. పంతులు గారు అనురాగంతో ఉండాలని అన్నారు కదా, నాపై అనురాగం ఎక్కువ అవ్వాలని కొంచెం ఫెవికాల్ కలిపానండి, అంతే అంది పెళ్లి కూతురు. భార్య రంగి భర్తతో: గాడి చాకరిని అని పదే పదే అనకండి. ఎక్కడైనా గాడిద బట్టలు ఉతకడం చూసారా చెప్పండి. జైల్లో ఉన్న రాముని కలిసిన సుబ్బారావు: నువ్వు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది అని కాంతం తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతుంది. పాపం, గ్లాసు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీరు పోయాలో తెలియటం లేదట. చలపతి: బాగా జలుబు చేసిందే, ఏదైనా వేడి చేసే కబుర్లు చెప్పు. కాంతం: ఇప్పుడే షాపింగ్ చేసొచ్చా, బిల్లు 1,00,000 అయింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్. Please subscribe and share this channel. Please subscribe. Thanks for watching. Thank you.